మండలికి ప్రజలకు యువతకు భవిష్యత్తుకు భరోసాగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు ఎన్నికల ముందు. సో ఆ బాటలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడము, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడము, రైతులకు వీలైనంత చేయగలిగినంత సాయం, మహిళలకు పథకాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే వాళ్ళ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు, ఈ స్టీల్ బ్రిడ్జ్లు, అలాగే ప్రజాప్రతినిధుల భవనాలు, ఇవన్నీ వాళ్ళ ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అంటే అమరావతి ఎందుకు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అది ఎందుకు పనికిరాదు అన్న చోట ఏమేం జరుగుతున్నాయి అనేది అదొక చర్చ, మళ్ళీ ఒకరోజు మాట్లాడదాం. అంటే కన్స్ట్రక్టివ్ వర్సెస్ డిస్ట్రక్టివ్, ఈ రెండు రాజకీయాలకి మధ్య తేడా ప్రజలు గమనించుకోవాలి. మనతో పాటు కోనేరు సురేష్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. గాది వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు. విక్రమ్ పోల గారు విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం సురేష్ గారు. నమస్కారం వెంకటేశ్వర గారు. విక్రమ్ గారు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యూ. ఇప్పుడు నేను కొంత ఇంట్రోలో కొన్ని చెప్పా, అంటే మనం జనరల్గా మీరైనా నేనైనా ఒక బాధ్యత ఉన్న సమాజంలో కొన్ని రోల్స్లో ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే ప్రజల కోసం ఎంతో కొంత ఆలోచించాలి కదా నాయకులు అనేవాళ్ళని కోరుకుంటాం మనం. జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళు మనకు తెలియదు, కొత్తగా మాట్లాడుకుంటున్నామని కాదు, కానీ ఏదో ఒక సందర్భంలో అయ్యో నేను ఈ ప్రజలకి ప్రామిస్ చేశాను కదా, లేకపోతే నా కూడా ఉన్నవాళ్ళు గెలిచారు కదా, మొదటిసారి ఉన్నారు, అసలు అసెంబ్లీకి వెళ్ళడం వల్ల ఏమిటి అంటే ఆయన నామోషీనా, లేకపోతే అది వాళ్ళు గతంలో చేసినట్టు వాళ్ళ కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళని బుల్డోజ్ చేస్తారనే ఒక ఇన్సెక్యూరిటీనా, లేదు నేను ఇంతే అని ప్రజలకి స్పష్టంగా చెప్పడమా? ఒకటి ఋషి గారు, ముందుగా డిబేట్ లో పాల్గొన్న మిత్రులకి, మీకు ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ చర్చ గత 2 రోజులుగా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా జరుగుతున్నది, ప్రజల్లో చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ ఎప్పుడు మొదలవుతున్నా కూడా మళ్ళీ చర్చ అనేటువంటిది అనివార్యంగా జరుగుతుంది, జరగాలి కూడా. ఎందుకంటే ఇది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని తీసుకెళ్ళగలగాలి. ఎంత శక్తివంతంగా తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఇందాక మీరు సుదీర్ఘంగా అనేక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఇవాళ మీరు చెప్పారు ఆయనకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదని. అది 100% కరెక్ట్. అది అంతేకాదు, అసలు రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం పట్ల ఆయనకి కనీసమైన పరిజ్ఞానం ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకనంటే భారత రాజ్యాంగం అనేది ప్రతి ప్రజాప్రతినిధి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. రాజకీయాల్లో ఉన్నవారు కూడా నిజానికి రాజ్యాంగం పక్కన ఉండాలి. నేను చాలా మంది రాజకీయ నాయకుల్ని వాళ్ళ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ డ్రాయింగ్ రూమ్ లో వాళ్ళ పక్కన రాజ్యాంగ ప్రతి ఉన్నదా లేదా అనేటువంటిది గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం అనేటువంటిది ఒక దిక్సూచి రాజకీయ పార్టీలకి. ఆ రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలి. నిజానికి మన భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే, ఒక ప్రజాప్రతినిధి సభకు హాజరు కాకపోవటం, అంటే ఒక శాసన వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధి హాజరు కాకపోవటం అనేటువంటిది వ్యక్తిగత హక్కు కాదు, ఇది ప్రజల విశ్వాసం అని చాలా స్పష్టంగా పేర్కొంది. అంటే నేను వెళ్ళను, హౌస్ కి నేను వెళ్ళను అనేటువంటిది మీ వ్యక్తిగత హక్కు కాదు. ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని పంపించారో అది ప్రజా విశ్వాసంగా పరిగణించింది రాజ్యాంగం. ఇది చాలా మంది ప్రజాప్రతినిధులకు తెలియదు. వెళ్ళకపోతే ఏమవుతుందని అనుకుంటారు. ఇంకో మాట కూడా ఉంది, అంటే ఆర్టికల్ 101 సెక్షన్ 4 లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, అంటే దానికి డిస్క్వాలిఫికేషన్ 60 రోజుల పాటు ఒక శాసన సభ్యుడు కనుక తగిన కారణాలు లేకుండా సభకు గైర్హాజరు అయ్యడం వల్ల అతనిని డిస్క్వాలిఫై చేయడానికి, అంటే ఆ స్థానం వేకెంట్ గా ప్రకటించడానికి సభ ఆమోదం తీసుకున్న తర్వాత స్పీకర్ ప్రకటించడానికి అవకాశం ఉంది, ప్రకటించవచ్చు. అంటే దట్ ఈస్ వాయిడ్ అంటారు. ఆ సభ ఖాళీగా ఉంది, ఆ స్థానానికి రావటం లేదు. ఎందుకనంటే రాజ్యాంగం ఏం చెప్పిందంటే, ఒక శాసనసభ్యుడు సభకు వెళ్ళేది శాసనసభ విధులను నిర్వర్తించడానికి ఆయన వెళుతున్నాడు అని చెప్పింది. ఎప్పుడైతే మీరు శాసనసభ విధులను అంటే నిర్వర్తించకుండా మీరు ఎక్కొట్టారో, అంటే గైర్హాజరు అవుతారో, అప్పుడు ఏంటంటే సభ ఆమోదం తీసుకున్న తర్వాత స్పీకర్ గారు
అది వాయిడ్ కింద ప్రకటిస్తారు. అంటే అక్కడ అది ఖాళీ, ఆ స్థానం ఖాళీ అయింది అంటే ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ అనే మాట కాకుండా ఆ స్థానం ఖాళీ అయింది అనేటువంటిది మాట ఉపయోగిస్తారు. అది రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే శాసనసభ్యులు చాలా మంది తెలియక రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా ఇది నా హక్కు, నేను వెళ్ళకపోవడం అనేది నా హక్కు అనుకుంటారు. కానీ అది బాధ్యతను విస్మరించడం, ప్రజా విశ్వాసాన్ని కోల్పోవటం. ఎందుకంటే మన భారతదేశంలో మన పార్లమెంటరీ వ్యవస్థ ఏంటంటే ప్రజలందరూ కూడా వెళ్ళి శాసనసభలోనూ పార్లమెంట్ లోనూ కూర్చోరు, తమ ప్రతినిధులను పంపిస్తారు. తమ సమస్యలను లేవనెత్తడానికి, తమ సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని సూచించడానికి, చట్టాలు రూపొందించడానికి ప్రజలందరూ ఏంటంటే వెళ్ళి వాళ్ళందరూ సభలో మేము కూర్చోలేం కాబట్టి అది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు. అందుకని ప్రజలందరూ కూడా తమ తమ ప్రతినిధిని ఎన్నుకొని అక్కడ పంపిస్తారు. ఎప్పుడైతే ఆ ప్రతినిధి అక్కడ లేకపోయాడో, అంటే వాళ్ళ సమస్యలను ప్రస్తావించడం లేదు, ఆ శాసనసభ విధులను నిర్వర్తించడం లేదు, ఇది స్పీకర్ గారి బాధ్యత. అంటే తగిన కారణాలు లేకుండా, అంటే అనారోగ్య కారణాలు కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు. మన భారతదేశ చరిత్రలో ఒక ఇన్స్టెన్స్ కూడా ఉందండి. అంటే 2000 సంవత్సరంలో జల్విందర్ సింగ్ అనేటువంటి ఒక రాజ్యసభ సభ్యుడిని డిస్క్వాలిఫై చేశారు. ఎందుకంటే ఆయన కావాలని నేను రాను, నాకు నా బాధ్యతల్లో నేను, ఆయన విచిత్రం ఏంటంటే ఆయన ఒక జర్నలిస్టు, ఆయన ఒక సంపాదకుడు. ఆయన్ని రాజ్యసభకు పంపిస్తే నేను నా బాధ్యతల్లో నేను చాలా బిజీగా ఉన్నాను, నేను రాలేకపోతున్నాను అన్నప్పుడు ఆటోమేటిక్ గా రాజ్యసభ ఎవరైతే అంటే ఉపరాష్ట్రపతి కదా దాని చైర్మన్ గా ఉండేది, ఆయన డిస్క్వాలిఫై చేశారు. అటువంటి చరిత్ర ఉంది. ఇవాళ ఇంకొక అంశం ఏంటంటే మన స్పీకర్ గారు కూడా చెప్పారు, అంటే అక్కడ శాసనసభ్యుల కోసం ఒక ఏంటి ఆయన వస్తున్నారా లేదా అనేటువంటిది, ఒక గైర్ హాజరవుతున్నారా అనడానికి కెమెరాలు పెడుతున్నారు అనేది. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మనకి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇటువంటి వ్యవస్థను పెట్టడం నిజమే, కానీ ఇది సిగ్గుపడాల్సిన విషయం అండి. వాళ్ళు విక్రమ్ గారు అవమానం సార్, ఇది అవమానం, అది డెమోక్రసీకి అవమానం, శాసనసభ్యులకి అది సిగ్గుపడాల్సిన అవసరం. కానీ వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు రావటం లేదు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి తగిన ఆధారాలు కావాలి. ఎందుకంటే సాధారణంగా మన డెమోక్రసీలు ఏంటంటే చాలా వరకు కూడా లీనెంట్ గా ఉంటారు. ఎవరైనా శాసనసభ్యులు రాకపోయినా ఒక కొంత లీనెంట్ గా ఉంటారు. అంత ఈజీగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి అంగీకరించదు మన ప్రజాస్వామ్యం, ఎందుకంటే అది వేరే రకంగా వెళ్తుందని చెప్పి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కేసుని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ రోజు ఏదైతే స్పీకర్ గారు తీసుకుంటున్నారో దానిని మనం ఆహ్వానించాలి. ఇక్కడి నుంచి 60 రోజులు కనుక ఏంటంటే వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి తీసుకుంటున్న చర్యగా చూడాలి, చర్య తీసుకోవాలి, దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ గా కాకూడదు. అది సురేష్ గారు, మీరు చాలా క్లోజ్ గా అవన్నీ మీరు మానిటర్ చేస్తారు కదా, శాసనసభ వ్యవహారాలన్నీ కూడా, అసెంబ్లీ వ్యవహారాలు.